జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ వెల్దుర్తి రోడ్లోని సాయి కృష్ణ గార్డెన్ లో ఘనంగా ఇందిరా మహిళా శక్తి సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొని నియోజకవర్గ పరిధిలోని నర్సాపూర్, కౌడిపల్లి, వెల్దుర్తి, శివంపేట్, హత్నూరా, చిలిపిచేట్, కొల్చారం స్వయం సహాయక సంఘాలకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సెర్ఫ్ ఆధ్వర్యంలో వడ్డీలేని రుణాలు, బ్యాంక్ లింకేజీ, ప్రమాద బీమా, రుణ బీమా, మహిళా సంఘాల ద్వారా నడుపుతున్న నూతన రేషన్ కార్డులు అందజేశారు. ఇల్లు కట్టడము వాళ్ళందరూ ఎవరైతే బేస్మెంట్ వరకు చెప్పుకున్నారో వాళ్ళందరికీ కూడా ₹1,00,000 ఇవ్వడం జరిగింది. ఇప్పుడే సుహాసిని రెడ్డి గారు చెప్పారు, మహిళలకందరూ కూడా బస్ ఫ్రీ ట్రావెల్. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వము సుమారు ₹2,000 కోట్ల ఖర్చు పెట్టి మన మహిళల కార్డులో ఇంక్లూడ్ చేయబోతున్నారు. ఈ రేషన్ కార్డులో మీరందరూ కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే స్కీమ్స్ ఇస్తున్నారో ఆ కార్డు ద్వారా మీకు 200 యూనిట్ అయినా కానీ, ₹500 గ్యాస్ అయినా కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద ఎంత ఖర్చు పెట్టుకుంటున్నారు, ఎంత మీకు సబ్సిడీ ఇస్తున్నారు, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనకి రేషన్ కార్డులో రాబోతున్నాయి. సో మీరు ఈ రేషన్ కార్డుని సరిగా పెట్టుకోండి. రాష్ట్ర ప్రభుత్వము ఇన్ని రోజులు పట్టిందంటే కేవలం ఒక మంచి కార్డు తీసుకురావాలి, ప్రజలకు ఇబ్బంది ఉండదని చెప్పి ఈ రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. సో మరి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరూ కూడా కోటీశ్వరులు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో మనం అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగా బ్యాంక్ లింకేజ్ లో భాగంగా వాళ్ళందరూ కూడా రుణాలు ప్రొవైడ్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. మరి దాంట్లో భాగంగా గడిచిన సంవత్సర కాలంలో ఎంతైతే మనకి టార్గెట్ ఉందో మన జిల్లాలో మొత్తం అందరికీ కూడా 600 కోట్ల వరకు కూడా మహిళలకు మనము రుణాలు ప్రొవైడ్ జరగడం జరిగింది. అదే విధంగా ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఏవైతే యూనిట్స్ మనకి గ్రూప్ యూనిట్స్ కానివ్వండి, ఇండివిజువల్ యూనిట్స్ కానివ్వండి, అవన్నీ గ్రౌండ్ చేసి మరి మహిళలకు కూడా వాళ్ళు కోటీశ్వరం చేసే విధంగా సో మన జిల్లా వ్యాప్తంగా కూడా 100 కోట్ల వరకు కూడా లాస్ట్ ఇయర్ మనము రుణాలు ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో భాగంగా వడ్డీ లేని రుణాలు ఏవైతే మన ప్రభుత్వం చెప్పిందో దానికి సంబంధించిన సబ్సిడీ అమౌంట్, వడ్డీ లేని అమౌంట్ కూడా ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గం మన గౌరవ మంత్రి గారి చేతి మీద మనం ఈరోజు మహిళా సంఘాలకు, మహిళలకు అందరూ కూడా మనం ఇప్పుడు ఇవ్వబోతాం.